RTI Live News. Ask for right. తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు న్యాయం చేయాలని, నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లా నిరుద్యోగ కళాకారులు కోరారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వారు మాట్లాడుతూ, ఇటీవల సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ, మెదక్ ఎమ్మెల్సీ షేరి రెడ్డి అసెంబ్లీలో నిరుద్యోగ కళాకారుల పక్షాన తమ గళాన్ని వినిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల పాత్ర ఎనలేనిదని, కళాకారులు లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించుకోలేమని సీఎం రేవంత్ రెడ్డికి నిన్న ఢిల్లీలో రామలింగం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వినతి పత్రం ఇవ్వగా సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సాంస్కృతిక సారథిలో నిరుద్యోగ కళాకారులు ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారుల అధ్యక్షురాలు సంధ్య, ఢోంగిరి సంతోష్, మేడి కార్తిక్, సమక్క, రణదీప్, అర్పణ్, రాథోడ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ కళాకారుల కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మొన్న 20 తారీఖు రోజు అసెంబ్లీలో పాల్వాయి హరీష్ బాబు గారు కళాకారుల గొంతుకాయి కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రకటన చేయడం మన మంత్రి గారికి చెప్పడం జరిగింది. అదే విధంగా శాసన మండలిలో మెదక్ ఎమ్మెల్సీ సార్ కూడా మన గురించి మాట్లాడడం జరిగింది. కావున చూడండి, మా కళాకారుల గోసలు పిల్లలను పట్టుకొని మరి ఆడపడుచులు అస్తాన్లు, అయ్యా ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు మీకు చేతులెట్టి మొక్కుతున్నాం. ఎందుకంటే మాకు మీరు న్యాయం చేస్తారని ఈ ప్రజాపాలనలో మాకు ఒక నమ్మకం ఉంది, ఆశ ఉంది. మమ్మల్ని ఆదుకుంటారని మేము అనుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ కళాకారులకు 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మా కళాభివందనాలు, కళామయ ఉద్యమాలు తెలుపుతూ జై హింద్, జై తెలంగాణ, జై హింద్.